కరువు ఏర్పడ్డది. ఏదో వర్షాలు కొంచెం పడ్డాయి, అప్పుడు ఇప్పుడు పడుతున్నది, మక్క పంటలకు వనకష్టట్టు పడుతున్నది, వరి పొలాలకు అని ఏర్పడుతున్నది. నీళ్ళు ఉండగా కూడా మనం కరువు తెచ్చుకున్నాం. నీళ్ళు లేకపోతే కరువు వచ్చిందంటే అది వేరే, అది మన 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 చేతులు లేదు, భగవంతుని చేతులు ఉంటుంది. కానీ వాటర్ ఉండగా కూడా ఏదైతే కన్నపల్లి పంప్ హౌస్ కాడ ఇప్పటికి కూడా ఇవాళ 300-400 క్యూసెక్స్ల నీళ్ళు కింద పడిపోతున్నాయి. రోజు ఒక 2-3 టీఎంస్ తీసుకున్నా ఎల్లంపల్లి ద్వారా ఇదివరకు మనకి ఎస్ఆర్ఎస్పి నింపుకొస్తుండే, ఎల్ఎండి నింపుకొస్తుండే, మిడ్మారే నింపుకొస్తుండే. ఇటువంటి ఉండగా కూడా నీళ్లు నింపుకోలేని పరిస్థితి ఇవాళ మన దౌర్భాగ్యమైన ప్రభుత్వం చేస్తుంది కనుక దాన్ని, ఎందుకంటే కరువు వచ్చి రేపు ఎస్ఆర్ఎస్పిలో 42 టీఎంసీలు నీళ్ళు వచ్చినాయి. అది 42 టీఎంసీలు నీళ్ళు తాగడానికి సరిపోవు, మిషన్ భగీరథకి సరిపోవు. అటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకంటే చెప్తే విన్నాడు ముఖ్యమంత్రి, ఆయన చేయడు. చెప్తే ఎందుకంటే నేను వాళ్ళు చెప్తేనే ఎందుకు వినాలే నేర్చుతా అని చెప్పి ఆయనకు ఒక ఈగో, అది చేయడు. మరి ఆయన దృష్టితో ఆయన చేసినా పర్వాలేదు, కానీ అది కూడా చేయక ఏమైనా కాలయాపన చేసుకుంటూ నోటికి వచ్చిన మాటలు పొద్దున్న లేవగానే మైక్ పట్టుకున్నాడంటే ప్రభుత్వాన్ని తిట్టుడు, పాత ప్రభుత్వాన్ని, కేసీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు తప్పితే వేరే లేదు. ఆయన ఏం చేయాలి ఏం కథ చెప్పి మనం చెప్తున్నాం కూడా, ఈ విధంగా వేయు, ఇలా కనపల్లి నుంచి నీళ్ళు పొందని చెప్తున్నాం. అంటే మనం ఇచ్చిన సలహాలు తీసుకోడు ఆయన. ఎందుకంటే నాకేదో తక్కువ అయిపోతానని, చిన్న అయిపోతే వీళ్ళు ఇచ్చే సలహాలు తీసుకుంటానే ఒక పిచ్చి ఉద్దేశంతో ఉన్నాడు కనుక ఇప్పటికైనా కన్ను తెరిచి ఇప్పటికీ నీళ్ళు పోతున్నాయి, ఇప్పటికైనా ప్రాజెక్టులను నింపి ప్రజలను, రైతులను ఆదుకోండి. ఇలా మందు సంచులు సక్కలేవు రైతులకు, కరెంట్ ఎప్పుడు పోతున్నదో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి వస్తున్నది. మీరు అందరూ కూడా మిత్రులు కూడా చూస్తున్నారు. మీరు ఎందుకంటే టక్క పోతున్నది వస్తున్నది, దాంతో మోటార్లు కూడా కాలిపోయే పరిస్థితి వచ్చింది కనుక నచ్చింది. ఇప్పటికైనా అన్నిటి మీద దృష్టి పెట్టి వచ్చినందుకు, ప్రజల్ని పట్టం కట్టినందుకు న్యాయం చేయి ప్రజలకు అని చెప్పి, ఇంకా 2 సంవత్సరాల ఉండేది, 2 సంవత్సరాల లోపలైనా తెలివితో పనిచేసి న్యాయం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి పిచ్చి పనులు మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో గత 6 నెలల నుండి కూడా 6 మాసాల నుండి శాస్త్రవేత్తలు ఎల్నినో ప్రభావం ఉంది, కరువు వచ్చే పరిస్థితులు ఉన్నాయి, కానీ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకా దాంట్లో సూపర్ ఎల్నినో వచ్చే అవకాశం ఉన్నదని చెప్పేసి ముందస్తుగా 6 నెలల నుండి కూడా శాస్త్రవేత్తలు హెచ్చరించినప్పటికీ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి దానికి మరి చర్యలు ఏం తీసుకున్నట్టు కూడా లేదు. మరి మనిషికి ఒక చీమ కుట్టినట్టు కూడా ఇలా వ్యవహరిస్తలేరు ముఖ్యమంత్రి గారు. మరి కరువు వస్తుంది అని అంటే దానికి ప్రణాళిక ఏం చేయాలి, వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి వాళ్ళు ఉన్నటువంటి క్యాబినెట్లో ఈ ఎల్నినో కరువు వచ్చినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా మరి రైతులకు ఏ విధంగా మనం ఏర్పాట్లు చేయాలి, చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకు కూడా ఒక రివ్యూ కూడా పెట్టుకోలేదు. మొన్న పెద్దపల్లి కేసీఆర్ గారు జైత్యాల్లో సభ పెడితే పెద్దపల్లిలో ఓ సభ పెట్టుకొని కేసీఆర్ గారిని తిట్టడం తప్ప అక్కడ కాళేశ్వరం అనేటువంటి మహత్తరమైన ప్రాజెక్టు మరి కట్టడం జరిగింది. మరి వరల్డ్ బిగ్గెస్ట్ మరి లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏది అని చెప్పేసి గూగుల్లో మరి సెర్చ్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి వచ్చేటువంటి అతిపెద్ద ప్రాజెక్టు దగ్గర ఒక మీటింగ్ పెట్టుకుంటే రాజకీయాలు ఎప్పుడు చేయాలి, ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలి. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు పిసిసి అధ్యక్షుడు అని ఇంకా అదే మైకంలో పిసిసి అధ్యక్షుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్నావు తప్ప ఒక ముఖ్యమంత్రి అనే ఒక స్థాయి మర్చిపోయి కాళేశ్వరం అనే ఒక బృహత్తరమైన మరి ప్రాజెక్టు కట్టారు. దాని నుండి మరి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మరి ఈ విధంగా 3 బ్యారేజ్లు ఉన్నాయి. ఒక్క బ్యారేజ్ 2 పిల్లర్లు ఉంగిపోతే 2.5 సంవత్సరాలు అయిపోయింది. నువ్వు వచ్చి కాలయాపన చేస్తున్నావు తప్ప కేసీఆర్ను తిట్టడం తప్ప. కేసీఆర్ గారు అన్నం వండి పెట్టిరు, అనుకోకుండా మన ఇంట్లోనే రిపేర్లు వస్తాయి, దాన్ని రిపేర్ చేయకుండా తిట్టడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు ఇప్పటి వరకు. మరి దాన్ని మేడిగడ్డ బ్యారేజ్ తోటి సంబంధం లేకుండా ఇలా కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా 1,00,000 క్యూసెక్ల వాటరు మరి ప్రవాహం వృధాగా పోతున్నాయి. సముద్ర గర్భంలో వట్టిగా వృధాగా పోతున్నటువంటి నీరును రోజు ఆ కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేసినట్టయితే మరి ఒక టీఎంసీ రోజుకు మన రైతులందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి వృధాగా పోతున్నటువంటి నీరును, మరి వరద ప్రవాహంతో వచ్చినటువంటి నీరును ప్రతి చుక్కను కూడా ఒడిసిపట్టి తెలంగాణ రైతులకు ఎక్కడ కరువు వచ్చినా కూడా తెలంగాణ ప్రాంత రైతులకు కరువు రావద్దనే ఒక గొప్ప ఉద్దేశంతో మరి కేసీఆర్ గారు అంత గొప్ప ప్రాజెక్టును నిర్మిస్తే ఇవాళ